ట్విట్టర్ కొనుగోలు వ్యవహారంలో ఎలాన్ మస్క్ కు గట్టి షాక్ తగిలింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ను టేకోవర్ చేసే క్రమంలో మస్క్ అనుసరించిన తీరుపై అక్కడి కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. మస్క్ చేసిన వివాదాస్పద ట్వీట్ల వల్ల తాము భారీగా నష్టపోయాము అని ఇన్వెస్టర్లు దాఖలు చేసిన కేసులో మస్క్ ను బాధ్యుడిగా తేల్చింది జ్యూరీ. ప్లాన్ ప్రకారమే స్టాక్ ధరను తగ్గించేలా మస్క్ వ్యవహరించారు అని ఇన్వెస్టర్లు ఆరోపించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలన్ మస్క్ కు చట్టపరమైన చిక్కులు ముసురుకున్నాయి. 2022లో $44 బిలియన్ ట్విట్టర్ ను కొనుగోలు చేసే సమయంలో మస్క్ ఉద్దేశపూర్వకంగానే ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించారని శాన్ ఫ్రాన్సిస్కో జ్యూరీ తేల్చి చెప్పింది. ముఖ్యంగా మే 13, 2022న మస్క్ చేసిన ట్వీట్ మార్కెట్ ను కుదిపేసింది. బాట్ ఫేక్ అకౌంట్ల సాకుతో డీల్ను నిలిపివేస్తున్నట్లు ఆయన ప్రకటించడంతో ట్విట్టర్ షేర్లు ఒక్కసారిగా పతనమయ్యాయి. తక్కువ ధరకే కంపెనీని చేజిక్కించుకోవడానికి లేదా డీల్ నుండి తప్పుకోవడానికి మస్క్ ఈ మైండ్ గేమ్ ఆడారని ఇన్వెస్టర్లు కోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ అనంతరం మస్క్ చేసిన 2 ట్వీట్లు ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని జ్యూరీ ఏకీభవించింది. దీనివల్ల నష్టపోయిన షేర్ హోల్డర్లకు దాదాపు $2.1 బిలియన్ వరకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే మస్క్ లీగల్ టీం ఈ తీర్పుపై అప్పీల్కు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. గతంలో ఇలాంటి సెక్యూరిటీస్ ఫ్రాడ్ కేసు నుంచి మస్క్ బయటపడినప్పటికీ ఈసారి జ్యూరీ నిర్ణయం ఆయనకు పెద్ద ఎదురు దెబ్బగానే భావిస్తున్నారు.